ఒక్కటి మార్చుకోవడానికి అవసరమే లేదు. సర్వసృష్టికర్తైన దేవుడు నిన్ను ప్రేమించి 60-70 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత అటు తర్వాత నరులారా తిరిగి రండి అని చెల్లిస్తున్నాడు ఆయన. మట్టి శరీరం మట్టికి దేవుడిచ్చిన ఆత్మ దేవురాజ్యం వెళ్ళకుండా మనం చేసిన పాపం వల్ల నిత్య నరకంలో అగ్నిగుండం పోతుందని దేవుడే తానే మనం ప్రేమించి మన కొరకు తన శిలువలో రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సత్యుడు అంతేకాదు. ఇప్పుడు మీ బాల్యంలో ఎంత బాగుంటారు, యవనంలో ఎంత బాగుంటారు, కాటకాలం వచ్చేసి 60-70 సంవత్సరాల లోపల చిన్నగా దావపట్టాలయ్యా. దావపట్టాలి వాడు ఇన్సాల్సిందే. ఎప్పుడు పిలిస్తే అప్పుడు టాటా బై బై. రతన్లాల్ పిలిచాడు కదా, రతన్లాల్ అంటే టాటా కంపెనీ పెట్టిన ఆయన ఎన్ని 100,000 కోట్లు ఇచ్చి పెట్టి ఇక సెలవు నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు మార్గం తెలియదు. కానీ భూమి మీద ఉన్నప్పుడే దీపం ఉండగానే ప్రాణం ఉండగానే యేసుక్రీస్తు ప్రభు లోకానికి మనం తెలుసుకోవాలి. అందుకే ఈ ఉదయకాలంలో గురువ లక్ష్మణ గారు దేవుడు మేము దీవించుగాక. యేసుక్రీస్తు ప్రభు నేను పాటించి కులం కానీ నీ జాతి కానీ మార్చుకోవద్దు. నీ హృదయం మార్చు, నీ హృదయం మారాలి. నీ హృదయంలో పాపములు క్షమించబడాలి. అదే ప్రభువుని చెప్పింది, అదే చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ.